వాసు ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం చేస్తుంటాను సార్. ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సార్. ఒక హిందువుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయం విన్న వెంటనే? చాలా బాధపడుతున్నాను. ఎంతో నిష్టగా కొన్ని సంవత్సరాల నుంచి లేకపోతే కొన్ని 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నడూ నాన్ వెజ్ అనే మాట కూడా వినని వాళ్ళు వాళ్ళతో ఇలా యానిమల్ ఫ్యాట్ తినిపించేశారు. ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన చండాలమైన పని. వాళ్ళని ఎవరు క్షమించకూడదు కూడా. హిందూ ధర్మాన్ని నానా రకాలుగా నాశనం చేస్తున్నారు. అంటే ఇది మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారు సార్? గత ప్రభుత్వంలో లడ్డు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ? లడ్డు క్వాలిటీ టేస్ట్ అన్నీ మారిపోయినాయి, ఇంత ముందులా లేవు. అలానే దేవాలయాలకు అసలు భక్తులు రాకుండా భక్తుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. రేట్లు పెంచేశారు, భక్తులు నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. తిరుపతికి నేను వెళ్తే కేరళ నుంచి అక్కడి నుంచి వచ్చిన భక్తులు బయటిని దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు దర్శనం కాక. అలా ఇబ్బంది పెట్టారు భక్తుల్ని. గత 5 ఏళ్లలో తిరుమలలో సరైన సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు. బట్ భక్తులు కంపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు ఇదివరకట్లో చిన్నపిల్లలకి పాలు కానీ సాంబార్ రైస్ అని పులిహోర అని వాళ్ళకి ఆకలిగా ఉన్న వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు. నేను వెళ్ళిన 2-3 సార్లు కూడా గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏం జరగలేదు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. 8 గంటలు 9 గంటలు రెస్ట్ లేని రోజులు కూడా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. కేవలం తిరుపతిలోనే సార్, లేదంటే మిగతా అన్ని హిందూ దేవాలయాలు ఇలా కూడా ఇంతకుముందు ఫ్రీ దర్శనం మల్లికార్జున స్వామి దాకా మనం వెళ్ళి మనం టచ్ చేసుకొని మనం అభిషేకం చేసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు 5,000 రూపాయలు చేశారు. ఎంతమంది అఫోర్డ్ చేయగలరు? భక్తి ప్రతివాడికి ఉంటుంది. అంటే నా భక్తిని నేను 5,000 ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి అవసరం లేదు కదా. నా భక్తి నాకు ఉంది, నా భక్తిని వాడు ఎలా చేయాలి, నాకేమైనా ఫెసిలిటీ ఇవ్వాలి. అసలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ అధికారంలోకి తీసుకున్నప్పుడు ఎన్నో రకాలుగా సదుపాయాలు కల్పించవచ్చు, అవి కల్పించట్లేదు సార్. ఇప్పుడు కేవలం ఇదంతా రాజకీయ కుట్రే అంటున్నారు సార్. అసలు కల్తీ జరగలేదని చెప్తున్నారు. చాలా తప్పు బాబు అది. ఆవు నెయ్యి నీకు ఏది కేజీ 1,200 1,300 లేనిది లేదు. 320 రూపాయలకి ఆవు నెయ్యి కొన్నారు అంటే కేజీ. పైగా ఏదో యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు ఎల్బన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చామని. మరి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన సమోసాలకి ఎల్బన్కి ఇచ్చారు ఆ కాంట్రాక్టు. 3.5 కోట్ల రూపాయలు సమోసాలు తినేశారు. మా పేరు యోగేశ్వర్. ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్? హయత్ నగర్, హైదరాబాద్. టెంపుల్స్ రెగ్యులర్ వెళ్తుంటారా? రెగ్యులర్ వెళ్తుంటాం మేము. బజరంగ్ దళ్ హయత్ నగర్ నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి. ఓకే బ్రదర్, ఇప్పుడు తిరుపతి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, లడ్డు కల్తీ జరిగిందని చెప్పి. అసలు ఏంటి దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో వాళ్ళు డబ్బులకు కాంట్రాక్టులు వేరే వాళ్ళకి ఇచ్చి అంతా కల్తీ ప్రసాదం, కల్తీ గియ్యి, కల్తీ పదార్థాలు వేయడం జరిగింది. దానివల్ల లడ్డు అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వచ్చినాక అంతా మంచి జరుగుతుంది. ఇంతకుముందుకు తిరుపతిలో అసలు వసతులే లేవు. ఇప్పుడు వచ్చినాక ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక అంతా మంచిగా జరుగుతుంది. గతంలో వసతులు లేవంటున్నాను, నిజంగానే లేవా గతంలో సౌకర్యాలు భక్తులకి? లేవండి. ఇక్కడ ఉన్న పబ్లిక్ అక్కడనే ఉంటుండే, ఫుడ్ లేకపోతుండే, కనీసం టీ కూడా మంచి నీళ్ళు కూడా ఇవ్వకపోతుండే. ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయినాక అన్ని ఇస్తారు. ఇదంతా కేవలం పొలిటికల్ స్టంట్, అక్కడ ఏమీ జరగలేదని చెప్తున్నారు కదా. పొలిటికల్ ఇదంతా, అంటే ఇది రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ అంతా కూడా బాగానే ఉంది, ఎటువంటి కల్తీ జరగలేదని చెప్తున్నారు. ఒకసారి మీరు గతంలో హిస్టరీ తీసుకుంటే వైఎస్ఆర్ గారు 7 కొండల్ని 4 కొండలు చేస్తున్నారు. మీరే చూసారు. దేవుడు అయితే గుడ్డోడు ఏం కాదు. దాని తగ్గట్టే శిక్షించి ఏం చేసిండో పబ్లిక్ తెలుసు, అందరికి తెలుసు. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తప్పదు. లడ్డూలు మీరు లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు మీరు తిరుపతి? లాస్ట్ టైం మేము జనవరిలో పోయినాం. ఎలా ఉంది లడ్డు? అప్పుడు అంటే కొద్దిగా మామూలుగా ఉండే, ఇప్పుడైతే కొద్దిగా మంచిగా ఉంది. వెళ్ళి మేము ఒక 1 మంత్ అవుతుంది. ఇప్పుడైతే మంచిగా ఉంది. ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి. అన్ని ఫుడ్ కానీ, పిల్లలకు మిల్క్ కానీ, ముసలోళ్ళకు టీ కానీ అందరికి మంచిగా ఉన్నాయి. అంతా మంచిగా. సూర్యప్రకాశ్రావు ఉండేసు. ఎక్కడి నుండి వచ్చారు? నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఇప్పుడు తిరుపతి ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందని పెద్ద చర్చ జరుగుతుంది సార్, ఏమనుకున్నారు మీరు? దాదాపు 4 years నుంచి లడ్డు అయితే క్వాలిటీ లేదండి. అది వెంటనే కొద్దిగా పాడవడం లాంటివి జరుగుతున్నాయి. కానీ ఎందుకు జరుగుతుంది అంటే ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ఇది చేయడం అనేది కన్ఫర్మేషన్ వల్ల అది కరెక్ట్ అనిపిస్తుంది, కల్తీ జరిగిందని అనిపిస్తుంది అండి. గత 4 ఏళ్ళ నుండే చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ ఉంది. ఎందుకు వచ్చింది సార్ డౌట్? యాక్చువల్ అంటే ప్రసాదం పాడైపోవడం, క్వాలిటీ లేకపోవడం, ఇది వరకు అంతా మంచి స్మెల్ రాకపోవడం లాంటి కొన్ని కారణాల వల్ల
అంటే తిరుపతిలో సదుపాయాలు కూడా సరిగా లేవంటున్నారు, నిజమేనా? అది అన్నప్రసాదాలు కూడా సరిగా లేవండి. అవి కూడా ఇప్పుడు కూడా ఇదివరకులాగా అంత ఫ్రెష్గా ఎప్పుడూ లేవు. తర్వాత అంత టేస్ట్ కూడా లేదు. అవన్నీ లోటుపాట్లు అయితే చాలా జరిగాయండి అక్కడ. అంటే కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు కూడా చిన్నపిల్లలకి పాలు కానీ ఇట్లా బిస్కెట్స్ ప్యాకెట్స్ కానీ ఇట్లా ఏమి ఇవ్వట్లేదని చెప్తారు. అవును అవును వాస్తవం. అంటే ఇదివరకు అంత వెళ్ళాలనిపించింది తిరుపతి రెగ్యులర్ గానా, వెళ్ళినప్పుడు కూడా అంతగా అట్మాస్ఫియర్ లేదు అక్కడ. కొద్ది ఇబ్బందిగా అనిపించింది ఎందుకో. చాలామంది ఎక్కువసార్లు వెళ్ళేవాళ్ళు కొద్ది తగ్గుతూ వచ్చారు అలాగా. అంటే మీరు లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారండి తిరుపతి? లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ వెళ్ళానండి. అప్పటికే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు కనిపించాయి, కానీ అంత రెక్టిఫై చేయలేకపోయాం. అంటే ఏంటి మాకు అది ఐడెంటిఫై చేయలేకపోయాం. అంటే వాళ్ళేమో కల్తీ జరగలేదని చెప్తున్నారు, వీళ్ళేమో కల్తీ జరిగిందని అంటున్నారు. అది ఏంటనేది ల్యాబ్లో అవి ఉన్నాయి కదండి, అవి నిర్ణయిస్తాయి. మా అభిప్రాయం అయితే అది లడ్డు అయితే క్వాలిటీ లేదనే విషయం మాకు అర్థమవుతుందండి. బ్రదర్ మీ పేరు? వెంకటేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి. తిరుపతి ఎలా ఉందన్న తిరుపతిలో ఇప్పుడు మొత్తం అంతా హాట్ టాపిక్ తిరుపతే కదా? ఇప్పుడైతే అంతా బాగానే ఉందన్న, టేస్ట్ కానీ ఫెసిలిటీస్ కానీ మొత్తం అంతా సాధారణం కూడా బాగాలేదని చెప్తున్నారు కదా? లేదండి, ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడైతే వెళ్ళాం. అంటే మీరు వెళ్ళకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళు వెళ్తే మీకు ఇంటికి లడ్డు తెచ్చింది? లాస్ట్ ఇయర్ మా బాగారు అయితే వెళ్ళారు. తెచ్చారా లడ్డు? అప్పుడు తెచ్చారండి. అప్పుడు ఎలా ఉంది? ఆ లడ్డుకి ఈ లడ్డుకి వేరియేషన్ అయితే ఉందండి, వేరియేషన్ అయితే కంపల్సరీ ఉంది. దానికి దీనికి డిఫరెంట్ ఉంది. ఇప్పుడైతే టేస్ట్ బాగుంది. నా పేరు వీరభద్రం అండి. ఎక్కడి నుండి వచ్చారన్న? ఖమ్మం నుంచి వచ్చాను. అన్న ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున వార్త చర్చ జరుగుతుందన్న. అసలు ఏంటి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తున్నారు, మీరేమనుకున్నారు? యాక్చువల్లీ తిరుపతి లడ్డూలో కల్తీ అంటే ఇంత ముందు కంటే టేస్ట్ అయితే ఇంత ముందు బాగుండేది. ఇంత పాత రోజులప్పుడు లడ్డు టేస్ట్ ఉండేది. అక్కడ భోజన వస్తువులు కూడా బాగుండేవి, అంతే మంచిగా ఉండేవి. కొంచెం అంత క్వాలిటీ తగ్గినట్టుగా అనిపించింది. ఎప్పటి నుండి మీకు అలా అనిపించింది తగ్గినట్టుగా? 2-3 years నుంచి తగ్గినట్టుగా అనిపించింది. అంతకుముందు ఎలా ఉండేది? ముందు బాగుంది, మంచిగా ఉంది. అంటే ఏమంటున్నారు, మమ్మల్ని ఊర్లలో లేడీస్ ఉంటారు ఇంట్లో లడ్డు ప్రసాదం తినేటప్పుడు, అంతకుముందు పాత లడ్డు తినేటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండేది, ఇది నిల్వ ఉండట్లేదు అంటున్నారు, నిజమేనది? అవును, నిల్వ ఉండట్లేదు. కరెక్ట్. మనోహర్ సార్. ఎక్కడి నుండి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తుగా చర్చ జరుగుతుంది సార్, అసలు మీరు ఏమనుకున్నారు సార్ మొదట వార్త విన్నగానే? ఫస్ట్ మేము వార్త వినంగానే ఒక హైందవులుగా మా ధర్మం ఇంత పాడైపోతుందా అని ఒక బాధ ఉండే. తర్వాత ఒక కామన్ ఒక పాయింట్ ఏంటంటే 700 రూపీస్ 800 రూపీస్ పర్ లీటర్ ఉండే నెయ్యి 350 రూపీస్కి కంపెనీ సప్లై చేస్తా అంటే ఫస్ట్ వీళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు, ఈ టెండర్ ఎట్లా ఒప్పుకున్నారు? అట్లా కాకుండా 20-30 years నుంచి కర్ణాటక వాళ్ళు ఎవరో సప్లై చేస్తున్నంట, వాళ్ళు మంచి నెయ్యి సప్లై చేస్తారు. వాళ్ళని బంద్ చేసి వీళ్ళని కొత్త వాళ్ళని ఎందుకు అపాయింట్ చేసిర్రు? 350 రూపీస్కి చేసినప్పుడు వీళ్ళు క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన పని వీళ్ళది కాదా? క్వాలిటీ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? అది కాకుండా అంతేకాకుండా టీటీడీ ఒక సొంతంగా ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసుకొని ఆ ల్యాబ్ టెస్టింగ్లో లడ్డు కానీ ఇంకేదైనా కానీ వీళ్ళు ఆహార పదార్థాలు కానీ కొండపైన ఏదైనా ఆహార పదార్థాలు అమ్ముతుంటే వాటినైనా ల్యాబ్లో చెక్ చేసుకోవాలని ఒక చేయొచ్చు కదా సొంతంగా వీళ్ళకి. ఎందుకంటే డబ్బులున్న ఒక ట్రస్ట్ వీళ్ళు ఒక చిన్న పని చేసుకోలేరా? ఎందుకు చేస్తలేరు అంటే ఇట్లాంటి అక్రమాలు చేయడానికి చేస్తలేడని మేము అభిప్రాయపడుతున్నాము. ప్లస్ అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ వచ్చింది, దానివల్లనే చంద్రబాబు నాయుడు మమ్మల్ని బ్లేమ్ చేస్తుండు. ఆ తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం సహజం. ఏ చిన్న బాబుని అడిగినా చెప్తాడు 350 రూపీస్ లీటర్ ఏడ ఆవు నెయ్యి దొరకదు మనకు, ఈ నెయ్యి తప్ప కల్తీ నెయ్యి తప్ప ఒరిజినల్ నెయ్యి దొరకదు. ఇంత చిన్న విషయాన్ని లాజిక్ని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయాడు? పోనీ చేసిండు, దాన్ని ఒప్పుకోకుండా మళ్ళీ నేనేదో దీక్ష చేస్తా, నేనేదో అది చేస్తా, నేనేదో పూజలు చేస్తా అని అంటే పాపం చేసిన తర్వాత పూజలు చేసి నువ్వు పాపం చేసినావు కాబట్టి పక్క కూర్చుని పెట్టిరు, ఆ పొజిషన్ కూడా లేకుండా కూర్చుని పెట్టిరు. అయినాక కూడా ఇంకా ఆ పాపాన్ని సర్ది నాకు తెలియదు, కింద ఆఫీసర్లు ఏదో చేసిరు అని ఒప్పుకుంటే సరిపోతుంది కదా. దాన్ని ఏదో బ్లేమ్ చేస్తుండో చంద్రబాబు నాయుడు అని చెప్పడం ఆయనకి ఎంత పని లేదు. ఈజీ దేవుని దగ్గర మీరు ఆల్రెడీ మేము ఒక 1 year బ్యాక్ నుంచి 6 months నుంచి లడ్డు ముందటంత క్వాలిటీ ఉండట్లేదు. ఆల్రెడీ నోటీస్ చేశారు ఎగ్జాక్ట్గా 3 monthsకి బ్యాక్ మేము తిరుపతి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడైతే లాంగ్ టైం ఎప్పుడైతే రెగ్యులర్గా వెళ్తే తిరుపతి లడ్డు ఏ టైం ఉంటుందో అట్లా లేకుండా ఎండిపోవడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించినాం, తర్వాత మేము దాని గురించి పట్టించాం. తర్వాత ఈ నెయ్యి గురించి తెలిసిన తర్వాత మాకు అనిపించింది అనమాట, దీనివల్లనే జనరల్గా మేము లడ్డు తీసుకెళ్తే ఒక 10-15 రోజుల దాకా అయినా కూడా నెయ్యి వాసన వస్తుంటుంది, మనం ఇప్పి పెడితే బూజు పట్టకుండా మంచిగా ఉంటుంది, ఇది ఎండిపోతుంది. అప్పుడు మాకు డౌట్ వచ్చింది, కానీ ఎవరి కంప్లైంట్ వచ్చేసినాం ఆల్రెడీ తిరుపతికి వెళ్ళి వచ్చినాం కాబట్టి కంప్లైంట్ తర్వాత ఇది చేసిన తర్వాత ఇది కన్ఫర్మ్ అనేది మాకు కొంచెం అవగాహన వచ్చింది అప్పటికి. ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఏమనుకుంటున్నారు యాక్చువల్గా మీరు? లడ్డు గురించి చర్చ అంటే అది సాధారణంగా
ఇది అంత మునుపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఒక క్వాలిటీగా ఉండేది. అలాగే దాని నెక్స్ట్ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని సంవత్సరాల వరకు క్వాలిటీగా ఉండేది. అక్కడి నుంచి కల్తీ జరిగిందని అపోహ అన్నాం, కానీ తినడం కూడా కాదు, వినడం కాదు, తినడం కూడా చిన్నది ఇదే అయింది. కాకపోతే ఈ మార్పుని కొంచెం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీన్ని కొంతమంది కిట్లనలు కూడా నచ్చక కొన్ని మాటలు మాట్లాడి ఈ లడ్డు గురించి కొంచెం అపోహ చేయొచ్చు. ప్రభుత్వం మారింది కదా, మారిన తర్వాత కూడా నెక్స్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల అప్పులు మరి ప్రభుత్వానికి అప్పచెప్పారు. మరి ఈ అప్పులు చూసుకుంటూ మరి ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మరి సమస్యలు కూడా పరిష్కరించుకొని దీంట్లోని ఈ లడ్డు సమస్య ఒకటి వచ్చింది. దాని తోడు అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన ప్రతి దాంట్లో కూడా నాణ్యమైన లడ్డూని అందిస్తారని చెప్పి దాన్ని ప్రసారం చేశారు. కాబట్టి చాలా మట్టుకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. ఇది కూడా నెరవేర్స్తారని ప్రజలు ఆశిస్తున్నారు.